కత్తిరి వెళ్దాం. ఎంతసేపు ఉన్నా అక్కడనే తోలుదాం. మనం కత్తిరి వెళ్దాం. ఎట్లుంటే చూడు. ఇగో ఇంకో చెప్పరా అన్నయ్య, ఆయన బువ్వ కూడా రాని దించి అమ్మో నీకు తెలియదే. అమ్మో ఆయన చిన్నోడు అనుకుంటున్నా, సినిమాలు అనుకుంటా కాదురా. మన ఊళ్ళో నిన్నమన్నో మనం బావులకా ఉన్న క్షేత్రం ఆడ ఆ పని చేసింది గాని మన ఊళ్ళో ఉన్నాక మనకెట్లా నీకు తెలియదు కానీ బువ్వ కూడా ఆడికే పంపాలి బైకాడికి. సరే అట్టే నాకు తెలుసు. మనకు చక్కగా వచ్చారా సరాజమును మనకు చక్కగా వచ్చారా సరాజమును మనకు చక్కగా వచ్చారా సరాజమును మనకు చక్కగా వచ్చారా సరాజమును భారత ఖండంకు బాధిత మనమేరా భారత ఖండంకు బాధిత మనమేరా భారత ఖండంకు. ఓ అన్నయ్య, ఈ మన రాజ్యానికి మనం ఇప్పుడు కొత్తగా వెళ్తున్నాగా ఇదంతా కచ్చిరు మనదే. ఇక ఆడు పోయి రేగాలు దుంతాడు. ఈ ఒక బేరు కొట్టు. బేడు కొట్టంటావా? ఏమని కొట్టా అన్నయ్య? బేడే నేను కొట్టాలా నువ్వే కచ్చిరి వెళ్తాను అన్నయ్య? ఇప్పుడే పడతలేదు ఇప్పుడే పడతలేదు అంటే మరి నన్ను కూడా తీసేస్తాను. నేను ఆ తమిళనాడుకే పోతానేమో. ఏమో ఈ కొల్లాపురానికి అడ్డం వచ్చే మానవుడే లేడు. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటున్నా లేకపోతే తమిళ నన్ను మంచిగా చూసుకోవాలి. ఇంత చక్కగా అంటే చెన్ను మీరగా దెబ్బ చిన్నోడివి. ఇప్పుడు ఇక బేరి మీద దెబ్బేసి మేము రాజ్యం వెళ్తున్నాం అని దెబ్బ కొట్టరా? ఎట్లా కొట్టాలి? బేడేది మనకు నువ్వు అన్నట్టే వేడి దెబ్బ గట్టిగా వేసినా ఇప్పటి నుంచి మనకు కచ్చేరి వెళ్ళాం అనుకో ఎండిపోయిన పొలాలు మొత్తం మారాలి. ఎండిపోయిన పొలాలు వాడతాయా ఎండిపోతాయా? మారాలి మన కచ్చేరి వెళ్ళినప్పుడు. అన్నయ్య అన్నయ్య ఎర్రబడి అన్నయ్య చెప్పేసుడు మళ్ళీ రగాలున్నారు మీ కచ్చేరి. తల్లి దుఃఖములకు కష్టపెట్టాలి కన్నెలంతా
ఒక సృష్టికర్త అయి నేనే చేసిన కదా. అంటే ఈ మేకలు గొర్రెలు నువ్వే చేసావా? నేనే చేసా కదా. అట్లనా? ఆ. జలజాక్షుడ వీటి వలన ఏమి పని అయ్యో నాకు చెప్పవేమయ్యో. ఓ జలజాక్ష వీటి వలన ఏమి పని అయ్యో నాకు చెప్పవేమయ్యో. పొలలో నీరు పడుకు ఇందు నేనయ్యో రాతో నేనయ్యా. ఏమిటి వీటి వలన ఏమి పని? వీటి వలన ఏమి పని? ఏమి చెప్పు, నేను వింటాను కదా. కీటకంబులుగా మేటి గొర్రెలురా. కీటకంబులుగా మేటి గొర్రెలురా. గొర్రెలు ఎవరు కాయలేక ఉంటే ఆ పుట్టలో ఇన్ని రోజులు దాచినావు కాబట్టి పుట్టలు తోసి దాచినావు. ఉంచినావా? అవును కదా. నేటి నుండి వీటిని పోషణ చేసేదా కాసేరా. నేటిగా ఏ పాడు వేసిన నీళ్ళ కట్టారా ఓ పూల తెచ్చారా. ఓ నీటిగా ఏ పోటు చేసి నీటిగా ఏ పాడు చేసి నీళ్ళ కట్టారా ఓ పూల తెచ్చారా. పరమేశ్వర, ఏమిటి నేను మరి ఈ పుట్టించినందుకు నేను కాస్తాను కదా. ఖాయంగా శివము తోడేలకు శివము తోడేలకు శివము తోడేలకు ఆహారం కాపాడవలేరా. ఓ మల్లేశా, ఆ సింహము తోడేలు బాగుంటాయి కాబట్టి ఆ గొర్రెని చాలా మంచిగా కాపాడుకోవాలని. అంటే నేనొక్కని కాయలేనని ఆ భైరవుని కల్పన చేసి నాకు ఇస్తున్నట్టున్నావా? తోడిస్తున్నా. ఆ సింహము తోడేలు బాగుంటాయి. ఇక్కడంగోలు అక్కడంగోలు నుండి మంచి కాసుకోరి. దారుణి శ్రీ ఎరంబెల్లి తాలగా చూడా ఓ అంజనేయోడా. దారుణి శ్రీ ఎరంబెల్లి తాలగా చూడా ఓ అంజనేయోడా. నర్వకాముకయ్య గౌడు కవిలోచనుడు వల్లకాశ దేవుడా. నర్వకాముకయ్య గౌడు కవిలోచనుడు వల్లకాశ దేవుడా. గొప్ప వైరవు అన్నాళ్ళేమి మరగాను మేపబోధము. గొప్ప వైర అన్నాళ్ళేమి మరగాను మేపబోధము. ఇది కొందరి కొర్రో బట్టి మరగాను మేపబోధము. ఓ భైరవుడా,
వచ్చింది కట్నానికి వచ్చింది మొదలుపోతే నీకు లాభమేనా నగదు సరి అయిన పూలు పెట్టి నగదు ఎక్కడ పోతున్నావు తల్లి సభకు వచ్చినావు నన్ను కూడా ఏమంటున్నా ఎమ్మెల్యేని ఏం కాదు కానీ ఆర్డినెన్స్ ఎట్లా అంటే నాకెంతో బాధ అనిపిస్తుంది గొర్రెలు ఎవరివి? గొర్రెల మాయే గడ్డి ఉంటే వచ్చాయి ఎందుకు వచ్చాయి గడ్డకు వచ్చాయి ఎందుకు వచ్చినాయి ఎవరయ్యా మీరు వస్తున్నారు? ఎవరయ్యా మీరు ఎవరయ్యా మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? ఎవరయ్యా ఎవరయ్యా మీరు ఇంకా ఏ ఊరు నుంచి నవ్వుతూ బొర్లాను నడిచేను నడిగే ఉన్నారు నీవు వారే మాదైనా కులాపురం నీదేమో నవ్వుకుంటా వచ్చేమో గొర్రెని వాడా అకులమైన లేదు రవీరా రక్కసి పెంచింది ఇక్కడ బాబుల పిల్ల లేదు మాదైనా కులం లేదు తరం లేదు రక్కసి తెచ్చి నన్ను పెంచింది కాబట్టి మాకు బాబా
నేను తెచ్చిన రక్కసియం వారతే బాలిక నీ పేరేమి? నిన్ను తెచ్చిన రాక్షసి ఎవరు? బొక్కల కోట అందున ఉండే రకాతి పండు బొక్కల కోట అందున ఉండే రకాతి ఓ బొక్కల కోట అందున ఉండే రకాతి వాళ్ళకి ముఖాల మీద పడాలి, సైడ్ పడాలి. అందుకనే ఫస్ట్ ముఖాల మీద ముఖం మీద లైట్ పడాలి, నీట్ వస్తుంది చూడు. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు నీట్ ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఒకటి ఉండాలి. ఎందుకంటే రెండు మల్లికార్జును. నీ పేరేంది? నీ ఊరేంది? చెప్పండి. పోతుందా రంగా ఇదో నక్క పనిగలిగేనా ఒంటరిగా ఉన్నాను, నా తోటి రతికేను కూడా ఇస్తారా? నేను ఎందుకో గొర్రవాడికి వస్తే నన్ను కూడా అంటే ఎట్లా? అందరూ నిన్నే కూడా అంటారు, నన్ను ఎవరు అంటలేరు. సుందరంగారం రంగు వేడుకో మీరా
కొద్దుగా నన్ను గుడుగా